హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒకటి ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ మీద వచ్చింది. ఈ ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ మొబైల్ని ఎలా రిపేర్ చేయాలో, ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, మొబైల్ పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ లోగోలో వచ్చి మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ పవర్ ఆన్ చేస్తేనే మళ్ళీ ఆన్ అవుతుంది. కంప్లీట్గా అయితే పూర్తిగా ఆన్ అవ్వట్లేదు. ఛార్జర్ కనెక్ట్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయితే అవుతుంది. ఈ కంప్లైంట్ ఎలా వచ్చిందంటే, నెట్వర్క్ ప్రాబ్లం మీద మనకి వచ్చిందని చెప్పాడు. నెట్వర్క్ ప్రాబ్లం మీద వచ్చినప్పుడు 4GPA మీద మన వాళ్ళు హీట్ అయితే చూపించడం జరుగుతుంది. 4GPA మీద హీట్ చూపించిన తర్వాత ఈ కంప్లైంట్ వచ్చిందని తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఇది కామన్గా ఈ నోట్ 9 ప్రో మ్యాక్స్ మొబైల్లో ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ CPU వల్ల వస్తాయి కదా. ఈ CPU ప్రాబ్లం అని చెప్పి నేను ఎట్లాగూ మా 20th బ్యాచ్ నడుస్తుంది ప్రజెంట్. ఈ 20th బ్యాచ్ స్టూడెంట్స్కి లైవ్లో చేసి చూపిద్దామనే కాన్సెప్ట్ తోటి CPU కూడా చేయడం జరిగింది. కానీ ఇది CPU కంప్లైంట్ కాదు. ఏం కంప్లైంట్ ఉందో లాస్ట్లో ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. సింపుల్ లాజికల్గా ఆలోచిస్తే ఆ కంప్లైంట్ ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. కానీ ఇది చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ఛార్జర్ కనెక్ట్ చేయకపోతే ఆన్ ఎంఐ లోగో వచ్చి మళ్ళీ ఆగిపోతూ ఉంది. ఇలా ఉండడానికి రెండు కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, 3 కారణాలు ఉంటాయి మొత్తం. ఒకటి CPU, రెండోది సెకండరీ లైన్లో షార్ట్ ఉన్నా కానీ ఇట్లాగే ఉంటుంది కొన్నిసార్లు. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో చెప్తాను. ఇది మూడో కారణం. సక్సెస్ఫుల్గా దీన్ని అయితే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది, రిపేర్ కూడా చేయడం జరిగింది. ఓకేనా. చూడండి, మొబైల్ అయితే కంప్లైంట్ మీకు చూపిస్తాను. చూడండి, కొన్నిసార్లు ఇది ఆటో రికవరీ మోడ్లోకి వెళ్తుంది, మళ్ళీ రికవరీ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, రికవరీ మోడ్కి వచ్చింది. ఏమైనా సాఫ్ట్వేర్ కంప్లైంట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వైప్ డేటా కూడా చేస్తాను. చూడండి, వైప్ డేటా చేసినా ఇది సేమ్ అదే కంప్లైంట్లో ఉంది. ఓకేనా. ఎట్లా ఈ మొబైల్ని సక్సెస్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలనేది మన స్టూడెంట్స్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. అదే మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్, January 20th అయితే నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీకు సీట్ బుక్ చేసుకోండి. మొత్తం డిజిటల్ క్లాసులు అయితే ఉండడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా మనకి బ్యాకప్ సపోర్ట్ అయితే ఉంది. KMTలో పిన్ టు పిన్ క్లాసు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లైవ్ ప్రాక్టికల్ ఈ విధంగా రన్నింగ్ సెట్ల మీద మీకు చేపించి చూపించడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, సేమ్ హార్డ్ రీసెట్ చేసినా కానీ సేమ్ అదే కంప్లైంట్ మీద ఉంది. ఎంతసేపు మనం వెయిట్ చేసినా కానీ ఇదైతే టర్న్ ఆన్ అయితే అవ్వట్లేదు. ఫస్ట్ లోగోలోనే రీబూట్ అయితే ఆటోమేటిక్ అవుతుంది, రీస్టార్ట్ అయితే అవుతుంది. ఓకేనా. చూడండి, ఓకేనా. ఇది కంప్లైంట్. ఈ కంప్లైంట్ని ఫస్ట్ మనం స్టూడెంట్స్ చూపించడానికి CPU రీబాల్ చేసి చూద్దాము. చూడండి, మొబైల్ అయితే మైక్రోస్కోప్ కింద చూపిస్తున్నాను. ఇది బ్లాక్ బెస్టెడ్ CPU. ఇది మనం కొంచెం కష్టపడగలిగితే ఇది ఈజీగానే చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది కొత్తగా తెలియని వాళ్ళకి చాలా పెద్ద టఫ్ అనుకుంటారు, కానీ అంత పెద్ద టఫ్ ఏం కాదు. ఇది ఈజీగానే అయిపోతుంది. ముందు సైడ్ ఉన్న గ్లూ కటింగ్ చేసుకోవాలి. సైడ్ గ్లూ కటింగ్ చేసుకున్న తర్వాత 250 టెంపరేచరు, ఎయిర్ వచ్చేసి 60 కానీ 50 కానీ పెట్టుకోవచ్చు. 861 DWలో
గ్లూ కటింగ్ అయిపోయిన తర్వాత మనకి బ్లేడ్ ఏ పక్క అయితే మనకి ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంటుందో, అంటే కాంపోనెంట్స్ ఏ పక్క అయితే లేకుండా ఉంటాయో ఆ పక్క నుంచి ఆ పక్క చూజ్ చేసుకొని ఆ పక్క నుంచి బ్లేడ్ ఇన్సర్ట్ చేయాలి. CPU లిఫ్టింగ్కి 350 టెంపరేచర్ పెట్టుకోండి. ఎయిర్ వచ్చి 60 కానీ 70 కానీ పెట్టుకోండి. లిఫ్టింగ్ అయిన తర్వాత మనకి ఈ బాల్స్ అన్నీ కూడా ఫస్ట్ డౌన్గ్రేడ్ చేయాలి. డౌన్గ్రేడ్ అంటే 138 PPD తోటి చేయగలిగితే చాలా బెస్ట్. 138 PPD వేసి లైట్గా ఈ బాల్స్ అన్నీ కూడా డౌన్గ్రేడ్ చేయండి. ఫస్ట్ డౌన్గ్రేడ్ చేసిన తర్వాత మనం విక్ అయితే వేయాల్సి వస్తుంది. చూడండి, డౌన్గ్రేడ్ అయితే అయింది. తర్వాత మనం నీట్గా విక్ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే CPU కంప్లైంట్ల మీద CPU రీవాల్ రీఫిక్స్ వీడియోస్ చాలా అయితే ఉన్నాయి. డైరెక్ట్గా స్టూడెంట్స్ చేసినవే మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చూడొచ్చు మీరు. కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఒకసారి పాత వీడియోలు కానీ చూసినట్లయితే స్లోగానే స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేయడం జరిగింది. ఒకసారి అవి కూడా చూడగలిగితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. తర్వాత సైడ్ ఉన్న గ్లూ అనేది ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం చేయాలి. మళ్ళీ ఒకసారి PPD అప్లై చేసి మళ్ళీ ఐరన్ తోటి లైట్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత మళ్ళీ విక్ వేయండి. మొత్తం ప్రాపర్గా ప్రతి ఒక్క బాల్ కూడా నీట్గా రావాలి. ప్రతి ఒక్క బాల్ కూడా నీట్గా వచ్చినప్పుడే మనకి ఇదైతే మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, కార్నర్లో కూడా నీట్గా అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లిఫ్ట్ చేసిన ఐసీ ఉంది కదా, ఐసీ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఫ్లెక్స్ పేస్ట్ PPD పేస్ట్ వేసి ఫస్ట్ డౌన్గ్రేడ్ చేయాలి. డౌన్గ్రేడ్ చేసిన తర్వాత ఐసీ మీద ఉన్న ఆ బ్లాక్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అంతా కూడా నీట్గా మనం అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత విక్ మనం వేయాల్సి వస్తుంది. విక్ వేసిన తర్వాత మనం రీబాల్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమన్నా కొన్ని బాల్స్ ఫంగస్ అంటే కార్బన్ ఫామ్ అయి ఉంటే దానికోసమని మనం ఐరన్ బ్రష్ యూజ్ చేయొచ్చు. ఐరన్ బ్రష్ యూజ్ చేసి నీట్గా మొత్తం షైనింగ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇలాగా ఎక్కువైతే ఫోర్స్ చేయొద్దు. ఎక్కువ ఫోర్స్ చేసామంటే CPU మీద డ్యామేజ్ జరుగుతుంది. ఓకేనా? ఫోర్స్ చేయకుండా లైట్గానే చేయండి. అయినా అక్కడక్కడ కొంచెం బ్లాక్ పేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దానికోసమని మళ్ళీ హీట్ పెట్టి 007 బ్లేడ్ మూవ్ చేస్తున్నాను. రైట్, మళ్ళీ విక్కేసాను. ఇప్పుడు ఒకసారి మనం రీవాల్ చేసే ప్రయత్నం చేద్దాము. ఏ CPUకైనా మనం యూనివర్సల్ స్టెన్సిల్నే వాడతాం రీవాల్కి. ఓకేనా? CPU స్టెన్సిల్ అయితే మనం వాడం. అలా శాంసంగ్ డబుల్ డెక్కర్ తప్పితే మిగతా అన్నిటికి కూడా యూనివర్సల్ మీదే మనం చేస్తాము. యూనివర్సల్ మీదే చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ప్రతి CPUకి స్టెన్సిల్ కొనాలంటే చాలా స్టెన్సిల్ కొనాల్సి వస్తుంది. అంత అమౌంట్ మన దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉంటే పర్లేదు, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనే ఒక్కొక్క CPUకి ఒక్కొక్క స్టెన్సిల్ కొనాలంటే కష్టం. యూనివర్సల్ అయితే సింగిల్ యూనివర్సల్ తోటే మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. కాబట్టి యూనివర్సల్ మీద ట్రై చేయండి. ఓకేనా? చూడండి, రీబాలింగ్ అయితే నీట్గా అయిపోయింది. తర్వాత ఈ బాల్స్ అప్ అండ్ డౌన్ ఏమన్నా రాకుండా ఉండడానికి, అప్ అండ్ డౌన్ రాకూడదు. అప్ అండ్ డౌన్ రాకుండా ఉండడానికి బ్లేడ్తో అయితే మీరు కట్ చేసుకోవాల్సి వస్తుంది. బ్లేడ్తో కట్ చేసుకొని తర్వాత ఎక్కడైతే మనకి బాలు సరిగా కట్ అవ్వలేదు అనిపిస్తుందో మళ్ళీ అక్కడ కూడా మరలా PPD అప్లై చేసి మళ్ళీ రీబాల్ అయితే చేయండి. ఇప్పుడు మనకేం చేద్దామంటే నీట్గా
CPU అంతా కూడా నీట్గా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. క్లీన్ చేసుకున్న తర్వాత CPUను క్రాస్గా పెట్టి మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా బాల్స్ ఏమన్నా హైట్ ఏమైనా వచ్చున్నాయా, అదే అప్ అండ్ డౌన్స్ ఏమైనా వచ్చున్నాయా నీట్గా చూసుకోవాల్సి వస్తుంది. ఏమైనా బాల్స్ ఏమైనా కలిసినట్టు అనిపిస్తున్నాయా అని నీట్గా చూసుకోవాల్సి వస్తుంది. అలా ఏమీ లేవు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే CPU రీఫిక్స్ చేసేందుకు ట్రై చేయాలి. ఓకేనా? అట్లా లేవనుకున్నప్పుడు మాత్రమే రీఫిక్స్ చేయాలి. అలా ఏమైనా ఉండే అనుకుంటే మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ బ్లోయర్తో హీట్ చూపించండి. ఎందుకంటే ఫ్లెక్స్ పేస్ట్ వాటర్ లాగా కరుగుతుంది అన్నట్టు హీట్ ఉంటే. హీట్ లేకపోతే ఏమవుతుంది, జెల్లు లాగా ఒక దగ్గరే ఉంటుంది. మనం హీట్ పెట్టగానే ఐసీ అయితే పక్కకు జరిగిపోతుంది. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మార్జిన్లో డైరెక్షన్లో పెట్టుకొని డైరెక్ట్గా హీట్ అప్లై చేయాలి. హీట్ అప్లై చేస్తే మనం ఐసీ లైట్గా మూవ్ అవ్వాలి, లైట్గా షేక్ అయ్యి మూవ్ అయ్యింది అంటే 100% మనకి ఐసీ కూర్చున్నట్టు అనిపిస్తుంది. అట్లా కాకుండా మూవ్ కాలేదు అంటే లైట్గా మనమన్నా షేక్ చేయాల్సి వస్తుంది. చూడండి, లైట్గా ఈ విధంగా షేక్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా షేక్ చేసామంటే ఖచ్చితంగా దాని ప్లేస్లో అదైతే కూర్చుంటుంది. క్రాస్గా పెట్టి కరెక్ట్గా ప్రాపర్ కూర్చుందా లేదనేది చూసుకోవాల్సి వస్తుంది. రైట్, ఇప్పుడు చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ విషయం ఏంటంటే SDR IC ప్రాబ్లం ఉంది. ఎందుకు SDR IC ప్రాబ్లం ఉందంటే 4GPA APT IC ఒకే దగ్గర ఉంటాయి. దీనికి 4GPA మీద హీట్ చూపించడం వల్ల SDR IC ఇంటర్నల్గా ప్రాబ్లం ఏర్పడింది. ఓకేనా? దానివల్లే ఈ రీస్టార్ట్ కంప్లైంట్ అయితే వచ్చింది ఈ మొబైల్కి. ఓకేనా? అది తర్వాత ట్రేస్ అవుట్ చేస్తే మనకి తెలిసిన ప్రాబ్లం. అందుకే SDR IC రిమూవ్ చేశాను. SDR IC రిమూవ్ చేసి వేరే IC మనం వేయడం జరిగింది. వేరే కొత్త IC రీప్లేస్ చేస్తేనే ఇది ప్రాపర్గా ఆన్ అయింది అన్నట్టు. ఇక్కడ చూడండి, మొబైల్ పవర్ ఆన్ చేశాను. CPU రీబాల్ చేసినప్పుడు అయితే అవ్వలేదు. ఇది CPU రీబాల్ చేసినప్పుడు అవ్వపోయేసరికి ఇంకేం ప్రాబ్లం ఉంటుందని మనం ట్రేస్ అవుట్ చేస్తే SDR IC ప్రాబ్లం చూపించింది. SDR IC రిమూవ్ చేసి వేరే IC వేస్తే సెట్ నార్మల్ కండిషన్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ పవర్ ఆన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇట్లా కానీ మీకు 4G IC మీద హీట్ చూపించినప్పుడు ఈ ప్రాబ్లం కానీ వచ్చిందంటే మీరు CPU, eMMC, UFS, తర్వాత వేరే PMIC, సెకండరీ PM దేని మీదకి వెళ్ళొద్దు. డైరెక్ట్గా SDR IC రిమూవ్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? ఇదే ఆ ట్రిక్. ఇది చూడండి, ఇందాక దాకా MI లోగో వచ్చి మనకి టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మొబైల్ టర్న్ ఆన్ అవుతుంది. చూడండి, ఇదంతా మన స్టూడెంట్స్ చూస్తుండగానే ట్రేస్ అవుట్ తర్వాత చేయడం మొత్తం మన స్టూడెంట్స్ చూపిస్తూనే చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర ట్రైనింగ్ అనేది. ప్రాపర్ నాలెడ్జ్ అయితే సబ్జెక్ట్ గురించి చెప్పడం కాదు కానీ వేరే లెవెల్లో ఉంటుంది సబ్జెక్ట్ గురించి. తర్వాత హ్యాండ్ స్కిల్ గురించి కానీ సపోర్ట్, మెయిన్ సపోర్ట్ KMT ఉండేదే సపోర్ట్. ఓకేనా? ఏ ఇన్స్టిట్యూట్లో ఉండదు, కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. చూడండి, సక్సెస్ఫుల్గా టర్న్ ఆన్ అయింది. ఒకసారి సెటప్ చేసి చూద్దాము. సెటప్ చేస్తే మనం ఇందాక హార్డ్ రీసెట్ చేసాం కాబట్టి రికవరీ మోడ్లో పోయినప్పుడు FRP లాక్ అయితే ఉంది. FRP లాక్ అడిగింది, తర్వాత బైపాస్ కూడా చేసాము అది. ఓకేనా? చూడండి, సెట్టింగ్ చేస్తున్నాను, సెటప్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే మనం వర్క్ చేయాలి. ప్రాబ్లం ఒక చోట పెట్టుకొని ఇంకో చోట రిపేర్ చేసామంటే ఇది అవ్వదు. అట్లాగే ఎలాగో మన స్టూడెంట్స్కి ఇది CPU గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి CPU చేయాల్సి వచ్చింది. లేకపోతే CPU చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా SDR IC రిమూవ్ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఈ SDR IC వచ్చిన ఏ మొబైల్ అయినా ఫస్ట్ లోగోలో వచ్చి ఆగిపోతుంది, లేదంటే రీబూట్ అవుతుంది అనుకుంటే మ్యాక్సిమం SDR IC ప్రాబ్లం ఉంటుంది. లేదంటే సెకండరీ లైన్ వాటర్ డ్యామేజ్ వల్ల సెకండరీ లైన్ షార్ట్ ఉన్నా కానీ ఫస్ట్ లోగోలో వచ్చి మళ్ళీ రీబూట్ అవుతుంటుంది. అది కూడా చూసుకోవాల్సి వస్తుంది.
మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. తర్వాత మా స్టూడెంట్స్కి కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఇవ్వాలనేది నా యొక్క ఎయిమ్. కాబట్టి ట్రిక్స్ కూడా నేను చెప్పేస్తున్నాను ఓపెన్గానే. చూడండి, ఎక్కడ మీకు సబ్జెక్ట్ బాగుందనిపిస్తుందో, ఎక్కడ మీకు వర్క్ బాగుందనిపిస్తుందో, ఎక్కడ మీకు సపోర్ట్ అయితే బాగుందనిపిస్తుందో కంపేర్ చేసుకోండి. అదర్ ఇన్స్టిట్యూట్లకి మన ఇన్స్టిట్యూట్ కంపేర్ చేసుకోండి. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఓకేనా? చూడండి, బేసిక్ లెవెల్ కానీ అడ్వాన్స్ లెవెల్ కానీ కేఎంటీలో నెంబర్ 1గా ఉంటుంది. అది 100% నేను చెప్పగలను. ఎందుకంటే అంత డీప్ నాలెడ్జ్, అంత సబ్జెక్ట్ అనేది మనం ఇస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ పట్ల కేరింగ్ అనేది ఉంటుంది. ఎక్కడ ఉండదు. అది ఎక్కడ ఉండదని మనం ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే మనం ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్ల సంగతి మనకు తెలుసు, ఆడ ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలుసు. ఓకేనా? అందుకని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఎఫ్ఆర్పి లాగా అయితే మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ బ్యాక్ అయితే వస్తుంది అది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.